సలీం సార్ వెస్టేజ్ ప్లాన్ అని కొట్టినా వచ్చింది, చలో దంచి పడేసిన. కిందది మీది కొను చెప్పేసిన, కరెక్ట్ చెప్పిన అనుకుంటురా. కొనది ముందే చెప్పినా, మూనది కొద చెప్పినా, ఎవరు సెట్ కట్టేది నన్ను. ఎవడు ఏ చెప్పినా కూడా ఆయనకేం అర్థం కాదు, ఎకనామిక్స్ కొట్టుకుంటూనే పోయి. అర్థమైందా? జాయిన్ అయితే వచ్చింది. సో కాబట్టి డియర్ లీడర్స్, అప్లైన్ ప్లాన్ చెప్పేటప్పుడు 2-3 ప్లాన్లకు వాడుతున్నప్పుడు నాలాగా చేయకండి తప్పు. అప్లైన్ ఏం చెప్తుండో అబ్జర్వ్ చేయండి. అప్లైన్ ప్లాన్ ప్రెజెంటేషన్ ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా వాళ్ళని మైండ్ సెట్ కూర్చున్నట్టు ప్లాన్ చెప్తుండు, ఏ విధంగా సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుండు, అదంతా అబ్జర్వ్ చేసి అప్లైన్ ఒక 2-3 ప్లాన్లకు మాత్రమే వాడుకుని తర్వాత మనమే ప్లాన్ చెప్పాలి. ఎందుకు అనంటే అప్లైన్ చాలా బిజీగా ఉంటాడు. అప్లైన్ కు సుమారుగా 6 లెగ్గులు ఉన్నాయనుకో, 6 లెగ్గులలో నీకు ఒక రోజు టైం ఇచ్చింది అనుకో, మళ్ళీ 6గురిని కవర్ చేసి ఇంకో రోజు టైం ఇవ్వాలంటే ఎన్ని రోజులకు వస్తాడు నీ దగ్గరికి? 1 వీక్ పడుతుంది. 1 వీక్ ఒక ప్లాన్ చెప్తే నెలకు ఎన్ని ప్లాన్లు అవుతాయి? 4 నుంచి 5 అవుతాయి. బ్రాంజ్ అవుతావా? కార్ ఎప్పుడు వస్తుంది? మన టైం ను మనం వాడాలి. అప్లైన్ కౌన్సిలింగ్ మాత్రమే వాడాలి, ప్లాన్ మనం చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఎస్. సో షో ద ప్లాన్ అయ్యింది. షో ద ప్లాన్ అయిన తర్వాత గెట్ స్టార్టెడ్. ఈ బిజినెస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది చేసే పొరపాటు ఏంటి అనంటే అన్ని బాగా చేస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇక్కడికి 7వ పాయింట్కి వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్, ఐడి అన్ని చేస్తారు. కాన్సెప్ట్ ఎక్కడ ఉంటది అంటే ఐడి వేయడం మీద ఉంటది. ఐడి వేయడంతో పాటుగా ఎంబడే బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అనంటే అని హరిబరిలో రోడ్లో పోతుంటే ప్లాన్ చెప్పినాం, ఐడి వేసినాం, వాడికి బాధ సలవులు ఎయిర్ ఐడియా అని వేయించింది. వేయించినాక మనం ప్రొడక్ట్స్ కనుక పరిచయం చేయలేమనుకో, ఆయన ఏమవుతాడు అనంటే మొన్న ఏం కూర వండిందో మా ఆమె నాకే గుర్తుంటదా? వాడు మళ్ళీ 7 రోజుల తర్వాత కలిసినాం అనుకో, ఎవడరా నువ్వు అని అంటాడు, ఏదో చెప్తీవురా మళ్ళీ ఒకసారి మొదలు పెట్టంటాడు, రెడ్ వచ్చా మొదలెట్ట అన్నట్టుంటది కథ. అర్థమైందా? సో ఈ బిజినెస్ ను కూడా ప్లాన్ చెప్పిన ఎంబడే బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఇది బిజినెస్ వైపు తీసుకెళ్లాలి. కన్సూమర్ మైండ్ సెట్ క్రియేట్ చేయొద్దు. ఒక బిజినెస్ చేసిన ఒక ఎంటర్ప్రీనియర్ బిజినెస్ ఎంబడే స్టార్ట్ చేస్తే నీ బిజినెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఒక బిజినెస్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో సార్ చెప్పాడు 500 PV క్లబ్ ఇప్పించినాం అనుకో, ఈ పెన్ను బరువు ఉందనుకో, నాకు మెల్లగా నడుస్తా, బండరాయి మీరు ఎత్తిరనుకో గట్టిగా నడుస్తా తొందర. అర్థమైందా లేదా? ఈ బండరాయే బరువు అయితేనే తొందర సక్సెస్ అవుతాం, బరువు లేకపోతే సక్సెస్ గా. సో ఆ బరువు ఎవరు క్రియేట్ చేసుకుంటారంటే మనమే క్రియేట్ చేసుకుంటాం. 500 PV క్లబ్ తో మంట పెట్టుకుంటాం. మనము సెగ దాటితేనా లేచి ఉరికేది, చల్లగా ఉందనుకో ఇంకోసేపు కూర్చుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్. ఎంబడే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎస్ ఆర్ నో? ఎస్. సో తర్వాత ఈ బిజినెస్ లో కౌన్సిలింగ్ విత్ అప్లైన్. సో అప్లైన్ తో కౌన్సిలింగ్ ఇప్పించాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్లాన్ అప్లైన్ వస్తేనే ప్లాన్ చెప్తారు. అప్లైన్ కి ఎంత మాత్రం అయితే ప్లాన్ కు వాడుకుంటున్నావు నీ బిజినెస్ లో గ్రోత్ ఉండదు. నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, అప్లైన్ ప్లాన్ కు వాడుకుంటే నీ బిజినెస్ లో గ్రోత్ ఉండదు. అప్లైన్ ఒక సస్పీషియస్ వ్యక్తిగా, ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లా వస్తుంది కదా సినిమాల్లో, సో అట్లా చూపించాలి. అప్లైన్ మెరుపులాగా చూపించాలి. అప్లైన్ ఎంత దాపెట్టుకుంటే నువ్వు బిజినెస్ బిల్డ్ చేయగలిగితే అంత బిజినెస్ గ్రోత్ వస్తుంది. ఎందుకు అనంటే ప్రతి సిచ్యువేషన్ లో అప్లైన్ ఇన్వాల్వ్ చేసినావు అనుకో, రేపటి రోజు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇంకా మెంటర్ రావాల్సి వస్తే అస్సలు రాని ప్లాన్ టైం ఉండదు సార్ దగ్గర. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ అప్లైన్ ఎంత దాచిపెట్టి బిజినెస్ బిల్డ్ చేయాలి. ప్రతి ప్లాన్ లో అప్లైన్ వాడినాం అనుకో, అప్లైన్ ఎడిఫికేషన్ జరగదు, ఈజీ గోయింగ్ మెథడ్ ఏర్పడుతుంది అప్లైన్ అంటే. సో కాబట్టి అప్లైన్ ఎడిఫికేషన్ ప్లాన్లు మనం చెప్పి అప్లైన్ ఎడిఫికేషన్ చేసి అప్లైన్ కొన్ని ఇంపార్టెంట్ హోమ్ మీటింగ్ లకు కానీ కౌన్సిలింగ్ లకు కానీ వాట్ బిజినెస్, ఈ బిజినెస్ చేస్తే ఎట్లా లైఫ్ చేంజ్ అవుతుంది, ఎట్లా ముందుకు తీసుకెళ్లొచ్చు, ఒక 3 months మిషన్ 90 days గోల్ ఏంది, 6 months గోల్ ఏంది, 1 year నీ గోల్ ఏంది, 2nd year గోల్ ఏంది, 3rd year గోల్ ఏంది, ఇవన్నీ అప్లైన్ తో చేపియాలి. ప్లాన్ మాత్రం మనం చెప్పుకోవాలి. ఆర్ యు రెడీ? ఎస్. సో తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అకౌంటబిలిటీ. సో అకౌంటబిలిటీ ఈ బిజినెస్ లో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అకౌంటబిలిటీ. ఈ బిజినెస్ నిజంగా చెప్తున్నాను, నిదర్శనంగా పారదర్శకంగా ఉంటది. బిజినెస్ చాలా అక్యురెన్సీగా ఉంటది.
ఈ బిజినెస్ ఎవరిని చీట్ చేస్తలేం, ఎవరిని చీట్ చేసే అవకాశం లేదు. నేను చెప్పిన చాలా విషయాలు చెప్తా. ఈ బిజినెస్ ఇంత బాగుంది, ఇంత అకౌంటబిలిటీ ఉంది కాబట్టి మా వైఫ్ ను నేను లేకున్నా కూడా తన ఒక్కతే 8 నెలల వరకు నా ఇన్వాల్వ్మెంట్ లేదు, బిజినెస్ తన ఒక్కతే చేయగలిగింది. అకౌంటబిలిటీ ఉంది బిజినెస్ లో, అకౌంటబిలిటీ ఉంది. అబద్ధం ఆడరు, ఎక్కడ కూడా లీడర్స్ మిస్బిహేవియర్ చేయరు. వెస్టేజ్ అంటే ఒక అప్లైన్ ఉన్నాడు అనుకుంటే చెల్ల, అక్క, తమ్ముడు ఈ విధంగా చూస్తారు ఈ బిజినెస్ లో. సో కాబట్టి ఈ బిజినెస్ లో చాలా మంది చేసే పొరపాటు ఏంటి అని అంటే డిమాండ్ చేస్తారు, అప్లైన్ డిమాండ్ చేస్తారు. బిజినెస్ వండర్ఫుల్ ఉంది, సెల్ఫీ తీయండి అని అంటే తీస్తా, 2000 నా దగ్గర ఉన్నాయి, 1000 రూపాయలు నువ్వు పంపి కలిపి సెల్ఫీ తీస్తా అంటాడు. 2000 నా దగ్గర ఉన్నాయి, 1000 రూపాయలు నువ్వు పంపి కలిపి సెల్ఫీ తీస్తా అంటాడు. పంపించిన మనకో నెక్స్ట్ సలీం సార్ మీటింగ్ ఉంది, లేదా తులకరి సార్ మీటింగ్ ఉంది, టీమ్ మీటింగ్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈడిఎస్ ఉంది అని ఫోన్ చేసినాం అనుకో, ఆయన ఏమనుకుంటాడు అంటే 1000 రూపాయల కోసం ఫోన్ చేస్తున్నట్టుండు, ఇది నిజంగానే 10 లక్షలు వస్తాయా అని అనుకుంటాడు. అర్థమైందా? నిజంగానే 10 లక్షలు వస్తాయా? ఇందులో ఎంతో అబద్ధమో ఎంత నిజమో. ఈ 1000 రూపాయలు ఒకవేళ 10 లక్షలు కనుక వస్తే ఈ 1000 రూపాయల కోసం ఫోన్ చేస్తాడా అనే డౌట్స్ అతని లోపల క్రియేట్ అయితే, సో మనమే ఖుద్దుగా 2000 1000 రూపాయలు ఇచ్చి ఆయన డ్రీమును మనమే చంపేసినట్టు అవుతుంది. బిజినెస్ ఆయన డ్రీమును మనమే చంపేసినట్టు అవుతుంది. సో కాబట్టి బిజినెస్ లో అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. డౌన్ లైన్ దగ్గర కూడా అప్పు తీసుకోవద్దు, డౌన్ లైన్ దగ్గర కూడా అప్పు తీసుకోవద్దు. నా ఆర్గనైజేషన్ లోనే ఒక లేడీ లీడర్ అప్పు చేసి ఈరోజు బిజినెస్ లో లేదు, బిజినెస్ లో లేదు. ఎందుకు అనంటే ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర చేసి ఆమెను తప్పుగా చిత్రీకరించారు. ఆమె చెప్తే ఏం వినలేరు, ఇక ఆమె బిజినెస్ లో నుంచే వెళ్ళిపోయింది. మేము ఎన్నోసార్లు హెచ్చరించినాం, అమ్మ ఇట్లా చేయొద్దు, తప్పు తల్లి ఎట్లా చేయొద్దు అన్నానంటే వినలే. కానీ ఈరోజు బిజినెస్ లో లేదు. కింద ఒక యూసిడి ఉన్నాడు, కింద ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఉన్నాడు, దాని ప్రతిఫలం ఆమె అనుభవించలేకపోతుంది. సో కాబట్టి డియర్ లీడర్స్, 10 కోర్ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 100% పాటిస్తే సక్సెస్ అవుతాం. ఇక్కడ ఏ ఒక్క మిస్టేక్ చేసినా కూడా లైఫ్ చేంజ్ అయిపోతుంది, తప్పుదో పట్టిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో తర్వాత నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి లర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్. చాలా మంది ఏమనుకుంటారు అంటే, సార్ నాకు చదివే రాదుగా, నేను సార్ రాక మాట్లాడలేనేమో, రాజు సార్ లాగా మాట్లాడలేనేమో, నాకు నాలెడ్జ్ లేదు, నాకు స్టేజ్ ఫియర్ ఉంది అని అనుకుంటారు. సో కాబట్టి ఈ బిజినెస్ లో నేనేం చెప్తానంటే, నేను కూడా మీకంటే పెద్ద స్టేజ్ ఫియర్ ఉన్న వ్యక్తిని. బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు తేజశ్రీ మేడం, రాజ్ సార్ ప్లీజ్ కమాన్ టు ద డయాస్ అన్నప్పుడు మా వైఫ్ టక్కున వచ్చింది, నిలబడదు. నేను మాత్రం ఆ లాస్ట్ కూర్చొని ముందర చేరానికి నత్తుకుంటున్నా, నన్ను విలువకుంటే బాగుంటారు అబ్బాయి కొడుకులు అనుకుంటున్నాను. నా పేరు ఎందుకు చెప్పి రాయ అనుకున్నాడు. నేను నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నా కో లీడర్ దాస్ సార్ గాని, వడమాన్ శ్రీనివాస్ సార్ గాని, చారి సార్ గాని 2 సంఖ్యల చేతులు వేసి దొంగనట గుంజుకొచ్చి నిలబెట్టింది. సార్ మీ పేరు చెప్పండి సార్ అన్నట్టు ఇట్లా వణుకుతున్నాయి కాళ్ళు. సార్ మీ పేరు మీరు ఏం చేస్తారో చెప్పండి సార్ అన్నట్టు ఇట్లా వణుకుతున్నాయి. సో పెళ్లిలో ఆడపిల్ల సిగ్గుపడతా చూడండి, సిగ్గుపడి నా పేరు రాజు, ఆ సినిమా స్టార్ట్ అయ్యే ముందర నా పేరు మహేష్, నేను గుట్కా తింటా అనుంటా చూడు. అటు నేను కూడా నా పేరు రాజు, నేను పోలీస్ కానిస్టేబుల్, చలో అన్న వెళ్ళిపోయినా. కానీ ఈ రోజు ఈ మైక్ ఇస్తే అప్లైన్ బాధపడుతుంది, టైం సరిపోదు నా నాయన ఎత్తుకోకుండా. అర్థమైందా? సో కాబట్టి లీడర్, ఇక్కడ ఏ కోచింగ్ అవసరం లేదు, కోచింగ్ తీసుకొని పర్ఫెక్ట్ అయిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తా అనేది ఏం లేదు. కోచింగ్ తీసుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చినాకనే బిజినెస్ స్టార్ట్ చేస్తా అనేది ఏం లేదు. మీరు ఈ రోజు అయినా బిజినెస్ స్టార్ట్ చేసి, ఎలా నీకేం తెలియదో ఒక ప్లాన్ కి వెళ్ళినావు, ఆ ప్లాన్ లో వాడు కడుపుల పేవులు మీ మెడలు వేసుకుని నీకు దాన్ని డౌట్లు అడిగాడు, నవ్వాలి అని నవ్వాలి అంటే ఏమనుకోవాలి. నవ్వి సార్ 1 నుంచి 100 డౌట్లు రాసుకున్నావు, అడిగా 1 2 3 99 100 సూపర్ సార్ మంచి డౌట్లు అడిగినా అనాలి. మనమే ఆయన శబ్దాలు పట్టేయాలి, సూపర్ సార్ సూపర్, ఎవరు అడగని డౌట్లు నువ్వు అడిగినా అనాలి. డౌట్లు అడిగిన తర్వాత రాసుకోవాలి, జర పక్క వచ్చి అప్లైన్, 1వ దానికి ఆన్సర్ ఏంటి, 2వ దానికి ఆన్సర్ ఏంటి, 99 దానికి ఆన్సర్, 100 దానికి ఆన్సర్ చెప్పు, టక్క ఆన్సర్. సార్ మా అప్లైన్ అడిగినా చెప్తున్నా అని చెప్పాలి. సూపర్ రా బై, నీ తోపు ఉన్నావు అని అంటాడు. అర్థమైంది? ఇంకో ప్లాన్కి వెళ్ళినాం, ఆడ ప్లాన్కి వెళ్ళినాం, వాడు ఇంకా ఇంకొన్ని డౌట్లు ఎక్స్ట్రా అడిగిండు, 120 డౌట్లు అడిగిండు అనుకో, 100 ఆల్రెడీ సేమ్ ఉన్నాయి కానీ దగ్గర ఆన్సర్లు, 100 చెప్పేయి, 20 మళ్ళీ అడిగి అప్లై, మళ్ళీ 20కి ఆన్సర్ రాసుకో, మళ్ళీ చెప్పేసి. ఇంకో ప్లాన్కి వెళ్ళాం, 130 అడిగిండు, 120 నీకు ఆన్సర్ ఉన్నాయి, 10 కొత్తగా వచ్చినాయి, మళ్ళీ చెప్పు. 10వ ప్లాన్ లో అప్లైనే అవసరం లేదు, దాన్ని చేస్తావు, ఆన్సర్లు అని నీ దగ్గరనే ఉన్నాయి. ఇక్కడ
లర్నబుల్, టీచబుల్, డూప్లికేబుల్. ఏం తెలియకుండా అప్లైన్ అడుగు, డౌన్ లైన్ చెప్పు. నువ్వు సక్సెస్ కావడానికి ఏదైతే పాటించినావు, డ్రెస్ కోడ్ నుంచి మినాయిస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఏదైతే పాటించినావు సక్సెస్ కావడానికి అవన్నీ కూడా డౌన్ లైన్ నేర్పించు. ఎవ్రీథింగ్ డౌన్ లైన్ నేర్పించు. 6 నెలల్లో నీ టీం ఎట తయారైతుంది అంటే వండర్ఫుల్ ఫైర్ తో ఉన్న టీం స్టార్ట్ అవుతుంది. ఇదే 10 కోర్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయితే నీకు 1 లక్ష కాదు 4 లక్షల చెక్ కూడా వస్తుంది. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు వర్క్.